వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ప్రత్యేకంగా వినుకొండ కాన్స్టిట్యున్సీ అది కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటూ వస్తుంది. ఎందుకంటే అక్కడ కమ్మ సామాజిక వర్గ ఓటర్లతో పాటు మిగతా సామాజిక వర్గాల ఓటర్లు కూడా అంతే రేషియోలో ఉంటూ వస్తున్నారు. ప్రత్యేకించి ఈరోజు అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఎమ్మెల్యేగా ఉన్నారు అధికార పార్టీ నుంచి. అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఈరోజు అపోనెంట్గా ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే బోళ్ళ బ్రహ్మనాయుడు ప్రజెంట్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి. మరోవైపు చూస్తే జీవి ఆంజనేయులు ఉన్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. శివశక్తి గ్రూప్ అధినేతగా ఆయనకు పేరుంది. సో సోషల్ సర్వీస్ యాంగిల్లో కూడా ఎప్పుడు ఆంజనేయులు అది అధికారమైన ఇటు ప్రతిపక్షమైన ఎప్పుడు ముందే ఉంటూ వస్తారు. ఇక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఆయన ప్రజెంట్ టీడీపీ ప్రెసిడెంట్గా కూడా. సో అలాంటి చోటు నుంచి బొల్ల బ్రహ్మనాయుడు ఈ రోజున అధికారంలో ఉన్నారు. ఆయన అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మనం చూస్తే పలు పార్టీల నుంచి ఆయన ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా ట్రై చేస్తే ఎప్పుడు కూడా వర్కౌట్ కాలేదు. అలాంటి బొల్ల గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కారణంగా టికెట్ తెచ్చుకోగలిగారు, ఎమ్మెల్యే కూడా కాగలిగారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మీద ఒక సింపతి ఫ్యాక్టర్ కావచ్చు. బొల్ల బ్రహ్మనాయుడు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కావడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక లెక్క, ఒక ముందు ఒక లెక్క అన్నట్టుగా బొల్ల తీరు మారిపోయింది. అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా బొత్స కారణంగా స్థానిక క్యాడర్ అంతా సఫికేషన్ ఎదుర్కొంటూ వస్తుంది. అనేక అక్రమాలకు నిలయంగా వినుకొండని బొల్ల మార్చారన్న ఆరోపణలు కూడా ప్రత్యర్థుల నుంచి ఆయన మీద వస్తూ వచ్చాయి. తన ఆరోపణలు క్వశ్చన్ చేసిన విలేకరులను కూడా బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలా బొల్ల ఏది పట్టుకున్నా అది వివాదాస్పదం అవుతూనే ఉంది. తిరుమల డైరీ మొదలుకొని ఏదైతే వల్లభ డైరీ వరకు అనేక వివాదాల్లో బొల్ల చిక్కుకుంటూ వస్తున్నారు. ఇక బొల్ల మైక్ పట్టుకున్నా ఎదుటి ఉంది ఎంతటి వాళ్ళైనా చూడకుండా అదే స్థాయిలో అటు అధికారులనైనా ఇటు పార్టీ క్యాడర్నైనా ఆయన విమర్శలు చేస్తారన్న ఒక ఏదైతే ఆయన మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఎన్నికలు దగ్గర పడుతున్న ఇలాంటి క్రూషియల్ పీరియడ్లో అసలు బొల్లాకి టికెట్ ఇస్తే మేము సహించే పని లేదంటూ కూడా ఆ పార్టీ నుంచి ఆయన మీద తిరుగుబాటు అయితే వ్యక్తమవుతుంది. ఈరోజు బొల్లా లాంటి వాడిని ఆయన ఒక స్టార్టింగ్ నుంచి ఒక ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఒక మోనోపలి ఆయన పార్టీ మీద చూపించిన ఒక మోనోపలి కానీ క్యాడర్ని అక్కుని చేసుకునే ప్రయత్నం, తనను గెలిపించిన క్యాడర్ను కూడా అక్కుని చేసుకునే ప్రయత్నం చేయకుండా ఒక ఇగో ఫీలింగ్తో ఆయన వ్యవహరించిన తీరు, ఒక ఆధిపత్య ధోరణితో ఆయన వ్యవహరించిన తీరు ఆయన మీద అనేక విమర్శలకైతే కారణమవుతూ వస్తుంది. సో ఒకదానికొకటి యాడ్ అయినట్టు కాలం బాగలేనప్పుడు తాడే పామై కరుస్తుందన్న విధంగా ఈరోజు బొల్లా చేస్తున్న అక్రమాలు అన్నీ కూడా జగన్మోహన్ దగ్గర లిస్ట్ రెడీ అయి ఉన్నాయన్న ఒక ఏదైతే ప్రచారం కూడా ఉంది ఎప్పటి నుంచో. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే వితిన్ ద పార్టీ కూడా రేపు బొల్లాకి టికెట్ ఇస్తే మేము ఒప్పుకోమంటూ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ వితిన్ ద పార్టీని అక్కడ ఆయనకి ఎదురు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే మక్కిన మల్లికార్జునరావు అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి ఉన్నారు ఇప్పుడు రిప్రజెంట్ చేస్తూ. ఆయన కన్విన్స్ చేస్తే బొల్లాకి టికెట్ ఇవ్వడం జరిగింది మొన్న. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్, కీలకమైన నామినేటెడ్ పోస్ట్ను మక్కిన మల్లికార్జునరావుకి ఇస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రామిస్ చేయడం జరిగింది. కానీ ఈరోజు బొల్లా వన్స్ అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తిగా మక్కిన వర్గాన్ని ఆయన పక్కన పెట్టారు. ఈరోజు మక్కిన వర్గం ఏదైనా చిన్న పని చేసుకోవాలన్నా కూడా బొల్లా దగ్గర వెళ్ళి వాళ్ళ అంచర్లు ప్రాధాయపడాల్సిన సిచ్యువేషన్ ఉంది. అలాగని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏదో ఒక ప్రయారిటీ తనకు వస్తుందా, ఏదో ఒక పదవి నామినేటెడ్ పోస్ట్ రూపంలో వస్తుందా అనుకున్నా ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అయితే ఫోకస్ అయితే పెట్టలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక మక్కిన మల్లికార్జునరావు ఈరోజు బొల్లా పేరెత్తితేనే మండిపడుతున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇక అత్యంత కీలకంగా అక్కడ నన్నపనేని సుధా ఉన్నారు. ఆవిడ 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి జీవి ఆంజనేయుల మీద పోటీ చేశారు. బట్ ఆయన చేతిలో ఆమె ఓడిపోవడం జరిగింది. అక్కడ నన్నపనేని సుధా ఎవరో కాదు, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్న నన్నపనేని రాజకుమారి డాక్టరే ఆవిడ. సో అలాంటి నన్నపనేని సుధా వాళ్ళ హస్బెండ్ లతీఫ్ రెడ్డి కూడా చాలా కీన్గా ఉన్నారు. ఆయన వైసీపీలో జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అనే ఒక పేరు కూడా ఉంది ఆయన మీద. మరోసారి గత ఎన్నికల్లో ఓడిపోయారు, 2014 ఎన్నికల్లో ఓడిపోయారు, 2019లో వాళ్ళకి టికెట్ దక్కలేదు. అయితే ఈసారి బొల్లా మీద ఉన్న వ్యతిరేకతే తమకు టికెట్ తప్పిస్తుందని కూడా వాళ్ళు అంచనాలు వేస్తూ ఉన్నారు. ఆల్రెడీ టికెట్ కోసం వాళ్ళు చాలా సీరియస్ యాస్పిరెంట్గా కూడా నన్నపనేని సుధా మరోసారి ట్రై చేస్తుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున మరోవైపు అక్కడ స్థానికంగా టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్న జీవి ఆంజనేయులు మాత్రం సోలోగా జనంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒక సోలో ఇమేజ్ అయితే ఆయన ఓడినా కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారన్న ఒక సోలో ఇమేజ్ని అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఇది చాలా ఈజీగా వైసీపీ ఏదైతే పూర్తి స్థాయిలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక జనసేన అండ్ దాని టీడీపీ కాంబోలో కూడా జీవి ఆంజనేయులకి ఈ పరిణామాలన్నీ ఒక ప్లస్ అవుతాయన్న అంచనాలు కూడా అక్కడ వస్తూ ఉన్నాయి. ఇక సొంత పార్టీ నేతలే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బోళ్ళ బ్రహ్మనాయుడికి టికెట్ ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ కూడా ఈరోజు ఆయనకు ఒక మెమరాండం కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సో బొల్ల ఇవన్నీ కూడా చూసిన తర్వాత వాళ్ళందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందంగా బొల్లా పరిస్థితి ఉందని కూడా అంటూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున
పూర్తి స్థాయిలో వినుకొండ ఎమ్మెల్యే టికెట్ మాత్రం బొల్లాకు దక్కే పరిస్థితి లేదు అన్న అంచనాలు కూడా వస్తున్నాయి. మరి ఈ విషయం తెలుసుకున్న బొల్లా ఇప్పటికే వైసీపీ పెద్దలతో రాయవారం కూడా నడిపిస్తున్నారు, టికెట్ తనకే దక్కాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు అంటున్నారు. ఇక దీనికి తోడు సిట్టింగుల మార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఒక ప్రయోగం కూడా బొల్లాకు ఒక సెట్ బ్యాక్గా మారే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. మరి లాస్ట్ మీట్లో ఒక కొత్త అభ్యర్థిని అక్కడ తీసుకొస్తే ఎంతవరకు జీవీ ఆంజనేయులు వాళ్ళు తట్టుకోగలరన్న ఇంకొక డౌట్ కూడా వైసీపీలో ఉంది. సో కారణాలు ఏవైనా జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఏకైక కమ్మ ఎమ్మెల్యే అయిన బొల్లాకైతే మాత్రం ఈసారి ఎన్నికల్లో టికెట్ దక్కే ప్రసక్తి లేదన్నదైతే వైసీపీ తాడేపల్లి వర్గాల నుంచి వస్తున్న ఒక ప్రచారం, ఒక లీక్ కూడా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి బొల్లా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారా, లేకుంటే వైసీపీ అధిష్టానం ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా అన్నదైతే మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.